కర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపదం, రైతు రథానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. భూసారం వృద్ధికి, వాతావరణ పరిరక్షణకు మూలం జీవన ఎరువులు. బెట్టను అధిగమించి అధికోత్పత్తిని సాధిస్తున్న అనంత ఉద్యాన రైతులు. వేరుకుళ్ళు, ఎండుతెగలు నివారణలో వెలాగ్రో బయోస్ 40 ఏళ్ల ప్రస్థానం. రసాయనాలతో పోల్చితే బయోస్ ధరలు చౌక, పంటల్లో నిర్జీవం మాయం. రోజురోజుకు పెరుగుతున్న జనాభా, తదనుగుణంగా పెరగని సాగు విస్తీర్ణం, చిన్న చిన్న కమతాల నుంచే నిత్యావసరాలైన పప్పులు, కూరగాయలు, పండ్లు, పూలు పండించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఉన్నంతలోనే అధిక దిగుబడులు సాధించడానికి ప్రస్తుత వ్యవసాయ రంగంలో ఎన్నో నూతన విధానాలు పుట్టుకొచ్చాయి. పంటల సరళిలోనూ మార్పులొచ్చాయి. అత్యంత ప్రాచుర్యం పొందింది మాత్రం జీవన ఎరువులే. హరిత విప్లవం పుణ్యమా అని విషపూరిత రసాయనాలతో 3 పంటలనిచ్చే పొలాలన్నీ నిస్సారమయ్యాయి. ఈ తరుణంలో జీవన ఎరువులు, జీవ నియంత్రణ విధానాలే రైతన్నకు మేలైన పరిష్కారంగా మారాయి. వాతావరణ ప్రతికూలతలతో నిర్జీవంగా తయారైన వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ ఘన ద్రవ రూపంలో బయోస్ వినియోగంతో పునరుత్తేజం పొందుతున్నాయి. ఈ విషయాన్ని 40 ఏళ్ల క్రితమే గ్రహించిన వెలాగ్రో బయో ఫర్టిలైజర్స్ 84 దేశాల్లో పుడమి సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సేవలందిస్తోంది. వెలాగ్రో బయోస్ వాడిన రైతులు వాటి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేయటం ముదావహం. రసాయన అవశేషాలు లేని పంటలతోనే జాతీయ పౌష్టికాహార భద్రత సాధ్యం. పశు సంపద అరుదైన కాలంలో అధిక ఖర్చుతో కూడిన సేంద్రియ సేద్యం, వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం. పైగా హరిత విప్లవం పుణ్యమా అని రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో 60 ఏళ్లుగా నేలలు నిస్సారమయ్యాయి. జీవ వైవిధ్యం మనుగడ ప్రమాదంలో పడింది. చిన్న సన్నకారు ఆర్థికం సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పొలాల్లోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల పోషణనిచ్చేవి జీవన ఎరువులేనని నిపుణులు, వెలాగ్రో బయోటిక్ వంటి ప్రైవేటు కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్పీకే సహా సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్న 20-20-20, 13-40-13, 15-5-30, 0-37-37 బయోస్ రకాలు రైతుల సమస్యలకు చక్కటి పరిష్కారమని వెలాగ్రో ఏరియా మేనేజర్ రొక్కం సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. మా వెలాగ్రో కంపెనీ వచ్చేసి ఇటాలియన్ బేస్డ్ కంపెనీ. 1980లో స్థాపించినారు ఇటలీలో. మన భారతదేశానికి వచ్చేసి 3 సంవత్సరాలు అయింది. అది మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి మేము యాక్టివ్గా ఫీల్డ్లో వర్క్ చేయబట్టి 2 సంవత్సరాలు అయింది. గత 2 సంవత్సరాల నుంచి రైతు దగ్గర వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతానికి మేమంతా అబాటిక్ స్ట్రెస్ గురించి, అంటే నిర్జీవ ఒత్తిళ్ల గురించే మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. రైతులు ఏం చేస్తున్నారంటే ఈవెన్ నిర్జీవ ఒత్తిడి కూడా రకరకాల కెమికల్ ఎరువులు వాడుతున్నారు. నిర్జీవ ఒత్తిళ్ళకు మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయని రైతులకి ఏ టైంలో షెడ్యూల్ ప్రకారం క్రాప్ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏ టైంలో ఏ సొల్యూషన్ వాడితే మనకి ఈల్డ్ కానీ దిగుబడి కానీ పెరుగుతుంది. దాని గురించి మేము ఇక్కడ భారతదేశంలో వర్క్ చేస్తున్నాం. తర్వాత మనం భారతదేశంలో మన మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మన కంపెనీ వచ్చేసి దాదాపు 4 సంవత్సరాలు అయింది. అక్కడ దాదాపు వాళ్ళు మహారాష్ట్రలో అయితే మంచి హార్టికల్చర్ ఏరియా ఉంది. గ్రేప్ కానీ పోమో అయితే మన సొల్యూషన్స్, మన షెడ్యూల్ వాడిన రైతులు దాదాపు ఒక కాయ సైజు కేజీ నుంచి 1200 గ్రాములు వస్తుంది. అది యూరోప్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రెసిడ్యూ ఫ్రీ అంటాం. మన సొల్యూషన్స్ వాడిన తర్వాత రెసిడ్యూ ఫ్రీ అంటే ఎటువంటి క్రిమి సంహారక మందులు దానిపైన కూడా ఉండవు. తరువాత ఈవెన్ మనం కర్ణాటకలో పాలీ హౌస్లో
దాదాపు క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ కానీ కలర్ క్యాప్సికమ్ కానీ 120 టన్నులు వచ్చింది. తర్వాత మనం నిజామాబాద్ ఏరియాలో టర్మరిక్ మీద వర్క్ చేసాం. టర్మరిక్లో కూడా కర్కుమెన్ పర్సెంటేజ్ అంటాం. కర్కుమెన్ పర్సెంటేజ్ వచ్చేసి మనది వాడిన సొల్యూషన్స్, మన రెగ్యులర్ వాడిన సొల్యూషన్స్ షెడ్యూల్ వాడిన రైతు దాదాపు కర్కుమెన్ పర్సెంటేజ్ 4.5 to 5.5 వరకు ఉంది. ఈ విధంగా మన ప్రోడక్ట్స్ని ఇక్కడ పండించి మనం యూరోప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఈ సొల్యూషన్స్ మాత్రం యూరోప్ నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ మనం పండించిన పంట మాత్రం యూరోప్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ మన సొల్యూషన్స్ వాడడం వల్ల, వెలాగ్రో సొల్యూషన్స్ వాడడం వల్ల. మన అనంతపురం, మన రాయలసీమ జిల్లాలో డ్రిప్ ఎరువులు ఎక్కువ వాడతారు. మిగతా ఏరియా కంపేర్ చేస్తే డ్రిప్ ఎరువులు ఎక్కువ వాడతారు. మిగతా ఏరియాలో బల్క్ ఫర్టిలైజర్స్ అంటే సబ్సిడీకి వచ్చే బల్క్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడతారు. ఇక్కడ నీటి వసతి లేని కారణంగా డ్రిప్ ఎరువులు ఎక్కువ వాడతారు. ఈ అనంతపురంలో డ్రిప్ ఎరువులు వచ్చేసి దాదాపు రైతులకు డ్రిప్ ఎరువులు అన్నీ తెలుసు. ఇక్కడ అన్ని కంపెనీల ఎరువులు తెలుసు. డ్రిప్ ఎరువులు అనంతపురం జిల్లాకు వచ్చేసి దాదాపు 15-20 సంవత్సరాలు అయిపోయింది. మన కంపెనీకి, వెలాగ్రో కంపెనీకి, వేరే కంపెనీకి వ్యత్యాసం ఏమంటే మన దాంట్లో ఉప్పు పదార్థాలు కానీ సల్ఫర్ కానీ ఎటువంటి మోతాదులో ఉండదు. తర్వాత మన డ్రిప్ ఎరువులు వాడిన తర్వాత రైతు భూమిపైన ఎటువంటి తెల్ల పొర మాదిరి ఫామ్ కూడా కాదు. మిగతావి చైనా నుంచి ఇంపోర్ట్ అయిన డ్రిప్ ఎరువులు ఖచ్చితంగా మీకు డ్రిప్ నాజిల్ బ్లాక్ అవ్వడం కానీ, తెల్ల పొర మాదిరి కానీ ఫామ్ అవుతుంటుంది భూమి మీద. అట్లా తెల్ల పొర మాదిరి ఫామ్ అవడం అదే అంతా ఉప్పు పదార్థం. ఆ ఉప్పు పదార్థం అంతా భూమిలో వేరు వ్యవస్థ దగ్గర పేరుకుపోయి రానున్న మనము దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఏ ఎరువు ఇచ్చినా మొక్క తీసుకోదు. అంటే ఉప్పు పదార్థం అనేది మొక్క ఏది తీసుకోదు. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళు మనం తాగలేం. అదే పక్షంలో చెట్టు వేరు కూడా ఉప్పు పదార్థాలు అనేవి ఎక్కువ తీసుకోలేదు. అందుకోసం మన ఉప్పు లేకుండా, ఉప్పు పదార్థాలు లేకుండా, సల్ఫేట్ పదార్థాలు లేకుండా సమకూర్చే డ్రిప్ ఎరువులు. తర్వాత నీటిలో కరిగే శాతం మనం జస్ట్ 100 గ్రాములు నీళ్ళు వేస్తే వితిన్ 1 సెకండ్లో నీళ్ళు కరిగిపోతుంది. అందుకోసం మన దాంట్లో మిగతా దాంట్లతో కంపేర్ చేసుకుంటే మన దాంట్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. తర్వాత వాటితో సహా సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉంటాయి మన దాంట్లో. ఇంకో వేరియేషన్ ఏమంటే మన డ్రిప్ బస్తాలకి మన డ్రిప్ సొల్యూషన్కి వేరే సొల్యూషన్కి తేడా ఏమంటే ఉప్పు పదార్థాలు అనేవి మన దాంట్లో ఉండవన్నాం. ఉప్పు పదార్థాలు ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసి చాలా కంపెనీస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసి డ్రిప్ మూటలు రైతులకు అందుబాటులోకి ఉన్నాయి. తక్కువ రేట్లో ఇస్తున్నారు, క్వాలిటీ ఉండదు. దాంట్లో ఏమంటే ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఉప్పు అనేది వేరు వ్యవస్థ దగ్గర చేరుకొని మనం ఏ పోషకాలు ఇచ్చినా వేరు వ్యవస్థ తీసుకోకుండా వేరు వ్యవస్థ అనేది ఎండిపోతుంటుంది. ఈవెన్ నీళ్ళు కూడా తీసుకోలేదు. మనం ఉప్పు నీళ్ళు తాగితే ఏం తీసుకోలేదు. ఉప్పు నీళ్ళు ఎట్లా తాగలేమో మొక్క కూడా ఉప్పు ఉన్న పదార్థం తీసుకోలేదు. కాబట్టి అటువంటి డ్రిప్ మూటలు తగ్గించేసి ఇటువంటి ఏవైనా ఈవెన్ మనం కేజీ ఇచ్చినా మొక్క తీసుకోగలుగుతుంది. అది 10 కేజీలు ఇచ్చినా కేజీ మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది. ఇటువంటి వెలాగ్రో సొల్యూషన్, ఇటువంటి వెలాగ్రో డ్రిప్ మూటలు వాడితే రైతుకు చాలా లాభసాటిగా ఉంటుంది. తర్వాత మన కంపెనీలో డ్రిప్ మూటలే కాకుండా ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ అంటాం. అంటే మొక్క నుంచి సేకరించినవి. మనం ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ అన్ని నార్వే సీ కోస్ట్లో ఆస్కోఫులం నోడోజం అనే ఒక ఆల్గే నుంచి సేకరిస్తాం. అదేవిధంగా మొక్క నుంచి కొన్ని హార్మోన్స్ సేకరించి 2 మిక్స్ చేసి జీనోమిక్ లెవెల్లో స్టడీ చేసి ప్లాంట్కి ఈ టైంలో ఈ జీన్ యాక్టివ్గా ఉంటుంది, ఆ జీన్ని ఇంకా డబుల్ యాక్టివేట్ చేస్తే మనకి ఈల్డ్ అనేది పెరుగుతుంది. అందుచేత మన దగ్గర ఉన్న ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ అన్ని జీనోమిక్ లెవెల్లో కరెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఆ ప్లాంట్ బయోస్టిమ్యులెంట్ వాడితేనే రిజల్ట్ కనిపిస్తుంది. మనం ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ చేస్తున్నాం ఇండియాలో, తర్వాత వాటర్ సాల్యుబుల్ చేస్తున్నాం, తర్వాత సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అంటున్నాం. అవి మనం లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనం వాడే టెక్నాలజీ LSA టెక్నాలజీ అంటాం. లిగ్నిన్తో తయారై ఉంటాయి. తర్వాత మనం ఇండియాలో మనం ఇంకా EDTA ఉన్నాం. ఇక్కడ యూరోప్ కంట్రీస్ కాబట్టి కొంచెం వాళ్ళు మనకన్నా అడ్వాన్స్ ఉన్నారు. ఈ LSA టెక్నాలజీ వల్ల మొక్క అనేది ఇమీడియట్గా తీసుకోగలుగుతుంది. ఈ EDTA కన్నా LSA టెక్నాలజీ మనం ఎంత 1 గ్రామ్ ఇచ్చినా కూడా మొక్క అనేది తీసుకోగలుగుతుంది. జీవన ఎరువులు అంటే మొక్కలకు మేలు చేసే నాణ్యమైన విటమిన్స్, హార్మోన్లను అందించే సూక్ష్మజీవ పోషకాల సముదాయం. గాలిలోని నత్రజనిని, నేలలోని భాస్వరం, పొటాష్లను వేరు వ్యవస్థకు నేరుగా అందిస్తాయి. వేరు బుడిపిల్లోని శిలీంధ్రాలైన రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ పప్పు, నూనె గింజల పంటల్లో నత్రజనిని స్థిరీకరిస్తాయి. వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగిలో అజోస్పైరిల్లం, చెరుకులో అజటోబాక్టర్ కీలక పాత్ర పోషిస్తాయి. ఫాస్ఫో సాల్యూబులైజింగ్ బ్యాక్టీరియా నేలలోని భాస్వరంని స్థిరీకరిస్తుంది. పొడి రూపంలోనే కాకుండా ద్రవ రూపంలోనూ తమ ఉత్పత్తులను అన్ని రకాల పంటలకు అందించవచ్చని వెలాగ్రో బయోటెక్ ప్రతినిధులు చెబుతున్నారు. తమ ఉత్పత్తుల్లో ఉప్పు, సల్ఫర్ సమ్మేళనాలు ఉండవని క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నది మొత్తం ఉప్పు పేరుకైంది భూమి మీద. ఇదంతా చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన వాటర్ సాల్యుబుల్ వాడడం వల్ల. ఇతను మన రైతు, ఇప్పుడే మనం కనెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు నుంచి మనం మాలిక్యూల్స్ వాడుతున్నాడు. ఇది ఇంతకుముందుకైనా వేరే కంపెనీది వాడడం వల్ల మొత్తం ఉప్పు పేరుకొని పోతుంది. అదే మనది వెలాగ్రోది వాటర్ సాల్యుబుల్ వాడితే ఇట్లా ఉప్పు పేరుకోవడం ఏమి ఉండదు. నీటిలో కరిగే ఎరువులు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి వాటర్ సాల్యుబుల్ ఇచ్చేటివి. తక్కువ రేట్లు ఇస్తున్నారని మనం తెచ్చుకుంటే ఇట్లా మన భూమిని అంతా ఇట్లా కలుషితం చేస్తుంటుంది.
ఏదైనా క్వాలిటీది వాడడం మంచిది. డ్రిప్ లాటర్ కూడా మొత్తం తెల్లగా పేరుకుంటుంది. దాదాపు సంవత్సరానికి కోసం నాజిల్ అనేది బ్లాక్ అవుతుంటుంది. ఏమైనా యాసిడ్స్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయాల్సింది వస్తుంది. అందుకోసం ఇటువంటివి రాకుండా ఉండాలంటే సమస్యలు దాదాపు మన డ్రిప్పు మందులు వాడితే దాదాపు 5 సంవత్సరాలనే ఇట్లా నాజిల్ బ్లాక్ కాదు, ఇట్లా ఉప్పు పదార్థాలు పేరుకోవు. వెలాగ్రో వాటర్ సాల్యుబుల్స్ బయోస్టిమ్యులెంట్స్ వాడిన బత్తాయి తోటల రైతులు నీటి ఎద్దడి సమస్య వెంటాడుతున్నా నీటి వసతి ఉన్న రైతుల కంటే దాదాపు 4 టన్నుల అధిక దిగుబడి గడించడం విశేషం. టమోటా, క్యాప్సికం, దానిమ్మ, బెండ ఇలా అన్ని ప్రాంతాల రైతులు తమ పంట చేలలో సూక్ష్మ పోషక లోపాలను అధిగమిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారని సురేష్ రెడ్డి తెలిపారు. మా దగ్గర డ్రిప్ ఎన్పికే గ్రేడ్తో సహా సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దాదాపు వరల్డ్లో మన దగ్గర 25 గ్రేడ్లు ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం మనం 4 గ్రేడ్లు చేస్తున్నాం. ఆ 4 గ్రేడ్లో 3.20 ఒకటి, 13.40 ఒకటి, 15.5 0.37 ఈ నత్రజని, భాస్వరం, పొటాషియంతో కాకుండా మన దగ్గర సూక్ష్మ పోషకాలు కూడా దాంట్లో కాంబినేషన్లో ఇస్తున్నాం. మళ్ళీ రైతు సూక్ష్మ పోషకాలకు సపరేట్ కొట్టుకోకుండా దాంట్లో కాంబినేషన్లో ఇస్తున్నాం. ఆయా మొక్కల్లోని జన్యువులను చైతన్యవంతం చేయడం ద్వారా చిన్న కమతాల్లోనూ మంచి ఫలసాయం సాధ్యమన్న సురేష్ రెడ్డి మున్ముందు తెగుళ్లు, కీటకాలను జీవ నియంత్రణ పద్ధతుల్లో నివారిస్తామని రైతులకు భరోసా ఇస్తున్నారు. బత్తాయి తోట ఈ రైతు రెగ్యులర్గా వాటర్ సాల్యుబుల్ వేరే కంపెనీ వాడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ వాటర్ సాల్యుబుల్ మన ప్రోడక్ట్స్ వాడినాడు. తర్వాత ఈ బయోస్టిమ్యులెంట్స్ వాడలేదు. ఈ ఊర్లోనే దాదాపు బత్తాయిలో దాదాపు 7 నుంచి 8 టన్నులు యావరేజ్గా తీసినారు. కానీ ఈ రైతు మాత్రం ఈవెన్ వాటర్ అవైలబుల్ లేకుండా కూడా 12 టన్నులు తీసినాడు. తర్వాత మనం టమోటాలో కూడా మదనపల్లి మార్కెట్లో మన సొల్యూషన్, మన రెగ్యులర్ షెడ్యూల్ వాడిన రైతులు దాదాపు ఈల్డ్ పర్సెంటేజ్ అనేది రెగ్యులర్గా వచ్చేదానికన్నా 25% ఈల్డ్ పెరిగింది. తర్వాత మనం ఈవెన్ ఇక్కడ మనకు బెంగళూరు పక్కనే చుక్బల్లాపూర్లో అక్కడ పాలీ హౌసెస్ బాగున్నాయి. ఆ పాలీ హౌసెస్లో దాదాపు క్యాప్సికమ్ ఉంటాం. మన తెలంగాణ పాలీ హౌస్లో దాదాపు 30 టన్నుల కన్నా ఎక్కువ తీయలేకున్నాం. కానీ అక్కడ 120 టన్నులు తీస్తున్నాం. ఈ విధంగా మేము ప్రతి ఒక్క క్రాప్కి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇదేమో బత్తాయి షెడ్యూల్, ఏ టైంలో ఏమి ఇచ్చుకోవాలి, పైన ఏమో స్ప్రేయింగ్ ఉంటుంది, కిందేమో డ్రిప్ ఉంటుంది, సాయిల్ అప్లికేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క క్రాప్కి ఇట్లా షెడ్యూల్స్ ఉంటుంది. ఈ షెడ్యూల్స్ వాడడం వల్ల రైతు అనేతైనా ఈ రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇవి తగ్గించుకొని ఇటువంటి మొక్కకు కావాల్సిన పోషకాలు, మొక్కకి ఏ టైంలో ఏది ఇస్తే ఏ విధంగా ఈల్డ్ పెరుగుతుంది. అంతే ప్రతి ఒక్కదానికి కొంచెం మొక్క పైన ఏమైనా ఆకుపైన ఏమైనా మచ్చ కనిపిస్తే రైతు వచ్చేసి వెంటనే పురుగు మందులు, తెగుల మందులు వాడుతున్నాడు. దాని బదులు దాన్ని స్టడీ చేసి అది సూక్ష్మ లోపమా లేకుంటే అబయోటిక్ స్ట్రెస్ అంటే నిర్జీవ బుత్తుల వల్ల ఆకు అనేది అట్లయినా తెలుసుకొని తర్వాత సొల్యూషన్ వాడడం చాలా మంచిది. మేము వచ్చి 2 years అయింది సార్ ఇక్కడికి. దాదాపు మేము మొత్తం ఫీల్డ్ని తిరిగేది. మామూలుగా మేము డీలర్ దగ్గర కూడా తిరిగేది ఏమి ఉండదు. మొత్తం ఫీల్డ్ రైతుల దగ్గరని పోయి మేజర్ రైతులు మోటివేట్ చేసుకుంటా ఆ రైతు వల్ల ఒక 10 మంది కాంటాక్ట్స్ తీసుకొని ఈ విధంగా మన ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన ప్లాంట్కి అనేది ఈల్డ్ కెపాసిటీ అనేది చాలా ఉంది. కానీ మనం తీసే ఈల్డ్ కెపాసిటీ ఒక ఎకరానికి దాదాపు మనం 100 టన్నులు తీస్తున్నామంటే మనం ప్రస్తుతానికి మనం తీస్తున్నది 70 టన్నులు తీస్తున్నాం. కానీ ఆ 70 టన్నులని మనం రాబోయే రోజుల్లో జనాభా అనేది చాలా పెరుగుతుంది. ఈ రాబోయే జనాభాకు సరిపడా మన ఆహారం కావాలంటే ఇటువంటి ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ చేస్తే జీనోమిక్ లెవెల్ ఇవన్నీ స్టడీ చేసినట్టు జీనోమిక్ లెవెల్ ఆ టైంలో ఆ జీన్ని యాక్టివేట్ చేయడం వల్ల మనకు రావాల్సిన దిగుబడి వస్తుంది. తరువాత రోజుకి మన ల్యాండ్ ఏరియా అనేది భూమి అనేది తగ్గిపోతుంది. ఉన్న భూమిలో మనం అత్యధిక దిగుబడులు తీయాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులే ఒక మార్గం అనుకుంటున్నారు. ఆ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు మార్గమే కాదు, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు ఎప్పుడైనా కంట్రోల్గానే వాడాలి. అది నువ్వు ఎక్కువ ఇచ్చినంత భూమికి హానికరం, వాతావరణానికి హానికరం, తర్వాత మనం తినే తిండికి హానికరం. ఈరోజు హాస్పిటల్ కౌంట్ చాలా పెరిగిపోయింది బికాజ్ ఆఫ్ మనం రెగ్యులర్గా రసాయనిక పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల హాస్పిటల్కి మంచి డిమాండ్ అయింది. అటువంటివి వాడకుండా రైతుల్ని ఇట్లా ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ అంటే ప్రకృతి నుంచి సేకరించిన ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్ వాడడం వల్ల ఒక జీన్ అనేది మొక్కలో ఉన్న జీన్లన్నీ యాక్టివేట్ కావడం వల్ల మన ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా మనం వాడిన సొల్యూషన్ దాదాపు మనం గ్రేపులో కానీ మహారాష్ట్ర దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. గ్రేపులో కానీ దానిమ్మలో కానీ మన రైతులంతా అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మన సొల్యూషన్స్ వాడి ఎక్స్పోర్ట్ చేస్తున్న రైతులే. తర్వాత మన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి గ్యాప్ సర్టిఫికేట్ అంటాం. యూరోప్ కంట్రీకి ఏదైనా పంపించాలంటే ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటాం దాన్ని. ప్రతి ఒక్క సొల్యూషన్ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్న సొల్యూషన్. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు. అందుకోసం ప్రతి ఒక్క రైతుని మేము మీ ఛానల్ వల్ల కోరుకునేది ఏమంటే రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు తగ్గించేసి ఇటువంటి ప్లాంట్ బయోస్టిమ్యులెంట్స్, ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్, వాటర్ సాల్యుబుల్స్ వాడి మన దిగుబడిని పెంచుకుందాం. అలాగే రాబోయే రోజుల్లో బయో ఫర్టిలైజర్స్ కానీ బయో కంట్రోల్స్ కానీ మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాం. అది కానీ తీసుకొని వచ్చామంటే ఖచ్చితంగా తెగుళ్ళకి కూడా కీటకాలకు కూడా మా దగ్గర బయాలజికల్గా సొల్యూషన్ ఉంది.
వెలాగ్రో బయోస్ ఉత్పత్తులు వాడిన పండ్ల తోటలు, కూరగాయల పాదులు నీటి ఎద్దడిని సైతం అధిగమించి ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. కాయల పెరుగుదల వేగంగా ఉంటుంది. భూమిలోని పంట వ్యర్థాలు చైతన్యవంతమై మొక్కల పోషణకు దోహదపడతాయి. జీవన ఎరువుల వినియోగం వల్ల చీడపీడల నియంత్రణ సహా రసాయన ఎరువుల ఖర్చులు తగ్గుతున్నాయి. 20 నుంచి 30% దిగుబడులు పెరుగుతున్నాయని అనంత ఉద్యాన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రసాయనాలు, పురుగు మందులతో పోల్చుకుంటే వెలాగ్రో బయో ఫెర్టిలైజర్స్ మెరుగ్గా పనిచేస్తున్నాయని అనంతపురం జిల్లా ముకుందాపురానికి చెందిన చినీ రైతులు చెబుతున్నారు. ధరలు సైతం చౌకగా ఉన్నాయంటున్నారు. సీనా చెట్లకి నీళ్ళ ఎల్దడి వల్ల చాలా నీళ్లతో ఇబ్బంది పడి తోటలోని గుంత కొట్టించి ఆ గుంతలోకి వేరే సాట్ నుంచి ట్రాక్టర్ రూపంలో తోలుకున్నాము. అతి భారీగా కష్టం వచ్చింది నీళ్ళతో మాత్రము. రోజుకి 15 నుంచి 20 ట్రాక్టర్ల వరకు నేను ఒక్కనే తోలించుకుంటా. ఒక ట్రాక్టర్ ఖర్చు వచ్చి 750 నుంచి 800 వరకు ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఆ నీళ్ళని మళ్ళీ డ్రిప్ ద్వారాగా పంపిస్తూ అట్లా బయట పడినాం. ఇప్పుడు నాకు వచ్చి 2000 చెట్లు ఉన్నాయి. 2000 చెట్ల కంటే 2000 చెట్లకు కూడా ఇవి కాదు, ఈ తోటకు మాత్రమే నీళ్లు 15 ట్రాక్టర్ల నుంచి 20 ట్రాక్టర్ల వరకు తోలుతున్నాం. ఇక్కడ వచ్చి మ్యాక్సిమం వచ్చి 820, 830 చెట్లు ఉన్నాయి. ఈ 830 చెట్లకే కూడా కష్టం అయిపోయి నీళ్లు అంత విపరీతంగా చేసుకున్నాము. దిగుబడి రావడానికంటే ఈ మందుల వల్ల ఇడిచడం, అవి వివో కంపెనీ ఇడిచినాం. ఇడిచిన దానివల్ల మాకు ఆ నీటి ఎద్దడికి కూడా తట్టుకొని పంట వచ్చింది. డ్రిప్ ఫర్టిలైజర్లు అయితే 320 వదిలినాను ఫస్ట్. మళ్ళా వచ్చి అట్లా రకాలన్నీ వదులుకుంటూ కంపెనీ వాళ్ళు చెప్పినట్లుగా వదులుకుంటూ పోయినాను. దిగుబడి చెట్టుకి 10 కేజీల నుంచి 15 కేజీల వరకు దిగుబడి పెరిగేవచ్చు. వయసు ఎక్కువైనా కూడా చెట్టుకి దిగుబడి అయితే తగ్గలేదు, పెరుగుదలతోనే ఉంది. దీనికి కారణం అంటే ఈ ఫర్టిలైజర్ చేంజ్ చేసిన దానివల్ల మార్పు అనేది ఉంది. ముందు ఫర్టిలైజర్కి ఈ ఫర్టిలైజర్లకి రేటు వ్యత్యాసం అంటే ఉంది. ఈ సంవత్సరం మార్కెట్ అంత అనుకున్నంత లేదు కాబట్టి వాటికి కూడా మామూలుగా 60,000తో అమ్మినాము. ఫర్టిలైజర్ ఇప్పుడు మీరు కొంటుండేది రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? రేట్ అయితే ఎక్కువ ఏం లేదు, మామూలు మ్యాక్సిమం రేటే ఉంది. మామూలుగా ఫర్టిలైజర్కి పోల్చుకుంటే ఇది తక్కువే రేటు. మంచి జరిగింది. అట్లా మా కొన్ని రోజులు వచ్చి ఈ ఫర్టిలైజర్ వాడుతుంటే ఫర్టిలైజర్ వదిలేసినాము. ఇప్పుడు ఉరువే ఈ వివా కంపెనీవి దానివల్ల రిజల్ట్లు మారినాయి. అన్ని విధాలు భూసాయిలు మేలు అన్ని విధాలా మాకు జరుగుతుంది. జింకు, మెగ్నీషియం, పెరస్ ఆ 3 వాడి ఈ డ్రిప్ మందులు వదులుతున్నాం. వెలాగ్రో కంపెనీ మందులు వాడడం వల్ల, డ్రిప్ మందు వాడడం వల్ల నాకు దిగుబడి నీళ్లు తక్కువ ఉన్నా డ్రిప్ ఏమాత్రము పంట తగ్గడం లేదు. మామూలుగా పంట వచ్చినట్లే వచ్చింది. నాకు 15 ఎకరాల చీని తోట ఉంది. మొన్న తప్ప బెట్ట విషయంలో నీళ్లు రాక బోర్లలో దాదాపు ఒక 650 చీని చెట్లు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన చెట్లకు కూడా దాదాపు 2.5-3 లక్షల దాకా ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసినా కూడా ఎండిపోయినాయి. ఇంకా కదమ 1400 చీనా చెట్లు ఉన్నాయి. అవి ఈ వెలాగ్రో 320 వాడడం వల్ల కొంచెం మేలే జరిగింది మాకు. కాయ నాణ్యత అయితేనేమి చిన్న వయసులోనే బాగా కరుచుకున్నది చెట్లు. పోయిన సంవత్సరం 26 టన్నులు ఉంది సార్, ఈ సంవత్సరం 40 టన్నులు అయింది. మంచి మందులు వెలాగ్రో కంపెనీ. డ్రిప్పుల ద్వారా 320 వాడుతున్నాం. స్ప్రేయింగ్ అల్లిక, కాన్ఫిడార్ ఇట్లాంటి మందులు వాడుతున్నాం. మంచి దిగుబడి వస్తున్నాయి. ఎస్విఎస్ ఫర్టిలైజర్ షాప్లో తెస్తున్నాము. అక్కడ మంచి వెలాగ్రో కంపెనీ 320 మంచి రిజల్ట్ ఉంది. కొంచెం బెట్టకు కూడా తట్టుకునే లక్షణాలు ఉన్నాయి దానికి. అరటి బోదెలు నీటి ఎద్దడిని తట్టుకొని నిండుగా గెలలు వేస్తున్నాయి. బెండ తోటల్లోనూ నిండైన కాంత పూతలతో 60 కోతలకు పైగా దిగుబడులొచ్చాయని వెలాగ్రో వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చేసి 5 ఎకర్స్ అరటి సాగు చేసాం. ఈసారి 5 ఎకర్స్ సాగు చేసాం. ఫస్ట్ మేము నాటినప్పుడు మొక్క అంతా ఫుల్ సమ్మర్, అంటే వాతావరణం వేడి ఎక్కువ ఉండేది, వాటర్ తక్కువ ఉండేది మా ఏరియా అంతా. బట్ అరటి ఎంచుకున్నాం పంట. ఫస్ట్లో అంతా మొక్క అంతా గ్రోత్ రాకుండా చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. ఆ తర్వాత మేము ఒక ఎస్విఎస్ ఫర్టిలైజర్ షాప్ అని దానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి వెలాగ్రో కంపెనీ వాళ్ళని మాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వెలాగ్రో సిబ్బంది మా తోటకు వచ్చి విసిగించి వాళ్ళు పర్యవేక్షించి తోటలో ప్రజెంట్ మీ క్రాప్కి ఈ విధంగా మీరు ఫర్టిలైజర్స్ వాడాలని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత మేము వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఆ సూచన తప్పకుండా పాటించిన తర్వాత ఇప్పుడు మా తోట ఈరోజు అంత చిన్న మొక్కలు ఇంతగా ఈ సైజు వచ్చాయంటే కన్నా దానికి మెయిన్ విటమిన్స్ అన్నీ వీళ్ళు అందించినట్టు, అంటే వెలాగ్రో కంపెనీ అందించినవి. ఫస్ట్ జనరేషన్ వైజ్ తీసుకున్నాం. అవి
వివా అనేది ల్యాండ్లోకి దాంట్లోకి డ్రిప్ ద్వారా పంపించడము, తర్వాత వచ్చేసి ప్లాంటోఫాలు, మెగా బ్రెక్సిల్ అనేటివి ఇట్లాంటివన్నీ మేము డ్రిప్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా బ్రెక్సిల్ అనేటివి స్ప్రేయింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మాస్టర్ 320 కానీ, తర్వాత వచ్చేసి 1435 కానీ, లేకుంటే 1340 కానీ ఇలా ఇవన్నీ వాడడం జరిగిన తర్వాత మొక్క ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ గ్రోత్ వచ్చింది. తర్వాత వచ్చేసి మాకు కానీ ఇప్పుడు ఈ మొక్క ఇంత సైజ్ వచ్చిందంటే కదా దానికి కారణము ఆ ఒలాగ్రా కంపెనీ వారు ఇచ్చినటువంటి పెస్టిసైడ్స్ అయితే కానివ్వండి, డ్రిప్ అయితే కానివ్వండి, లేకుంటే కన్నా ఆ స్ప్రేయింగ్ అయితే కానివ్వండి చాలా యూస్ఫుల్ అయినాయి. అందువల్ల వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేము కానీ ఇంత మంచి కంపెనీ ఇన్ని రోజులు మాకు అంటే అవేర్నెస్ లేక మేము అంత మంచి కంపెనీ ఇన్ని రోజులు వాడడం లేదు. బట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత అట్ ద టైం వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన తర్వాత ప్రతి 1 మంత్కి ఒకసారి కానీ, వీక్లీ కానీ ఒకసారి ట్వైస్ వచ్చేసి మా తోటను వీక్షించి ఇది వాడితే స్ప్రేయింగ్ చేస్తే మేలు, లేకుంటే ఇది వాడడం సార్ డ్రిప్లోకి వదలండి అనడం కానీ, ఈ యొక్క కెమికల్స్ ఈ విధంగా యూజ్ చేసుకుంటే మీకు చెట్టు గ్రోత్ వస్తుంది, ఆ తర్వాత గర్భం వచ్చినప్పుడు కానీ కాయ సైజ్ వచ్చడం కానీ ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మీకు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది వాళ్ళు. ఆ విధంగా ప్రతి ఒక్కటి మేము చూసా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన సజెషన్ మేము తీసుకొని పంటని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. 5 ఎకరాలకు వచ్చేసి సార్ మేము దాదాపు 7,000 దాకా నాటడం జరిగింది. 7,000 దాకా నాటినాము. దాదాపు వచ్చేసి మొక్క మాకు చిన్న మొక్క తీసుకోవడం వచ్చేసి మేము 16 రూపీస్ ఆ మొక్క కొన్నాము. మొక్క ఇది వచ్చి మైక్రోసన్ అనమాట, మేము వాడే వెరైటీ మైక్రోసన్ మొక్క వాడాము. ఇంతకుముందు వచ్చేసి ఏదో మాకు పట్లేరు తెలియక సింజెంట్ అంట, లేకుంటే కన్నా మెటాఫ్ల్ అంటే ఇట్లా ఏ కంపెనీలన్నీ యూజ్ చేసాం, కోరమండలు యూజ్ చేసాము. బట్ కానీ మా సాయిల్కి అవేవో సెట్ కాదా మందులు, బట్ ఎక్స్పెన్సివ్గా ఉండినవి. బట్ ఈ కంపెనీ ఒలాగ్రా కంపెనీ యూజ్ చేసిన తర్వాత మంచి క్వాలిటీ పోషకాలు అవి బాగా ఆ ఫర్టిలైజర్ అనేది మా సాయిల్కి బాగా సూటబుల్ అయింది. అందులో మా చెట్టు గ్రోతింగ్ కానీ బాగా డెవలప్ అయ్యేకి ఉపయోగపడింది సార్. ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన మాకు చార్ట్ ఈ విధంగా యూజ్ చేయమని మాకు కెమికల్స్ ఇచ్చారు. బట్ నా మొక్క ఎర్లీ స్టేజ్లో ఈ చిన్న మొక్క మాత్రం ఉండేది సార్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఫస్ట్ నాటినప్పుడు ఈ మొక్క గ్రోత్ వచ్చేకి చాలా టైం పట్టేది. బట్ వీళ్ళు ఇచ్చిన పోషకాలు వాడిన తర్వాత నా మొక్క దినదినాభినికి వృద్ధి చెంది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే 4-5 మంత్స్ స్టేజ్కి ఈ మొక్క ఈ సైజ్కి వచ్చిందంటే కన్నా వీళ్ళు యొక్క ఇచ్చినటువంటి ఈ చార్ట్ ప్రకారం నేను ప్రతి ఒక్కటి చూసి చెప్పకుండా వాడడం జరిగింది. స్ప్రేయింగ్ కానీ, డ్రిప్ కానీ, లేకుంటే కన్నా వాళ్ళు ఇచ్చిన ఫర్టిలైజర్, వాళ్ళు ఇచ్చినటువంటి యూరియాస్ కానీ ఇవన్నీ ఈ విధంగా వాడడం జరిగిన తర్వాత నా మొక్క అనేది ఈరోజు ఈ దశకి చేరుకుంది. ఇప్పుడు 5 మంత్స్ మొక్క ఇది ఉన్నది. 4.5 మంత్స్ 5 మంత్స్లో ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఈ మొక్క ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే కన్నా ఈ స్టేజ్ నుంచి ఈ ఒలాగ్రా కంపెనీ నుండి వాళ్ళ ఫార్మాస్యూటికల్ నుండి ఈ యొక్క మందులు వాడడం వల్ల మాకు ఈ మొక్క ఇంత గ్రోత్ వచ్చింది సార్. ఈరోజు ప్రజెంట్ ఈ కంపేర్ చేస్తే కన్నా రేట్ కానీ, కాస్ట్ కానీ అన్ని విధాల ఈ ఒలాగ్రా కంపెనీని అదర్ కంపెనీస్ని మనం కంపేర్ చేస్తే కన్నా ఒలాగ్రా కంపెనీ రేట్ కానీ చాలా రీజనబుల్ ఉన్నాయి సార్. మాకు ఆ కంపెనీతో పోల్చుకుంటే రేట్ కానీ చాలా రీజనబుల్. అందులో మొక్కకి ఇమీడియట్గా మాకు శక్తిని అదే ఇస్తాను సార్ ఇది. సో ఈ చార్ట్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడింది సార్ మాకు. దీనివల్ల మేము ఏ సిచ్యువేషన్లో, ఏ నెలలో ఏ మందు పెట్టాలా, ఎప్పుడు ఏ విధంగా వాడాలనేది నీట్గా ఈ కంపెనీ దాన్ని క్రియేట్ చేసి ఇవ్వడం మాకు చాలా చాలా ఉపయోగపడింది సార్. కంపెనీ వారి సహకారం చాలా బాగుంది సార్. అంటే ఈవెన్ నేను ఈరోజు నా మొక్కకి ఏదో చిన్న ప్రాబ్లము, ఇదేదో గ్రీన్గా ఎల్లోగా కొన్ని మచ్చలు వచ్చినాయి మొక్క మీద సార్. ఇలా వచ్చినాయంటేనే ఎర్లీ మార్నింగే అబ్బాయి వాళ్ళ సిబ్బంది మా తోటకి చేరుకొని దానికి కావాల్సిన మందులు ఇవి కొట్టండి సార్ అని మాకే ఎంకరేజ్ చేయడం కానీ, అట్ ద టైం వాళ్ళు స్పందించి వెంటనే మాకు మందులు ఇవి వాడడం సార్ వెంటనే తగ్గిపోతుందని కానీ కనుక్కోవడంలో కానీ చాలా చాలా తోడ్పడుతున్నారు సార్. ఎంప్లాయీస్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వాళ్ళ వరకు అయితే చేస్తున్నారు. మా తోట వరకు అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ కానీ చాలా బాగుంది సార్ కంపెనీది. అందుకే మేము ఈ కంపెనీ నుంచి చూడడం జరిగింది. నేను బెండర్ 2 చోట్ల పెట్టాను. ఇది ప్రజెంట్ 5-6 కోతలు అయింది. మరి ఇది నెక్స్ట్ 10 కటింగ్స్ కంప్లీట్ అయ్యాయి ఇవి. దీన్ని బట్టి మేము 320 మాస్టర్ 320 అనే డ్రిప్ మందుని వాడుతున్నాము. దాని ద్వారా మిగతా అన్ని కంపెనీస్లోనూ ఎన్పీకే అంటూ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫేట్ అనే 3 మందులు ఉంటాయి. కానీ ఈ 320 ద్వారా బోరాన్ విత్ మిక్చర్ ఆఫ్ న్యూట్రిన్స్ అనే పదార్థాల వల్ల మొక్క బాగా వెడల్పు వస్తూ ఫ్లవరింగ్ బాగా ఇస్తుంది. అందులోనూ మిగతా అన్ని ఏ వాడినా 45 నుంచి 50 కటింగ్ల లోపలే పంట అయిపోతున్నది. కానీ నాకు వచ్చిన వరకు ఇది కాకుండా ఇప్పుడు నేను పాత తోట ఆల్రెడీ 1.5 ఎకరా పెట్టాను. అందులో 65 కటింగ్స్ వచ్చింది. దాన్ని వాడడం ద్వారా మాస్టర్ 320 అనే డ్రిప్ మందు వాడడం ద్వారా మనకు అవుటన్ బాగా వస్తూ మనకి మంచి షైన్ రావడంతో మార్కెట్లో కూడా మన ప్రైస్ ఎప్పటికీ తగ్గదు. 65 కటింగ్స్ వాడినప్పటికీ ఫస్ట్ కటింగ్లో వచ్చిన కాయలాగే ఉంటుంది. మనం ఎకరాకి
3 కేజీల వరకు పెట్టగలం ఈ విత్తనాలు 3x3 లాటర్ డ్రిప్ ద్వారా. ఖర్చు వచ్చేసి 1,50,000 వరకు అయింది. ఏ టు మనకు కూలీలు కానీ పీకడానికి, డ్రిప్ మందు కానీ, పురుగు మందు కానీ, దీంట్లో నల్లి అనే అన్నిటికీ 1,50,000 ప్రాఫిట్ వచ్చింది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 6 months నేను పెట్టాను తోట. దాంట్లో 45 days పెరిగింది. 45 days నుంచి మిగతా రెస్ట్ ఆఫ్ ది టైం అన్ని డే టు డే కటింగ్స్ జరిగాయి. 63 కటింగ్స్, 65 కటింగ్స్ అలా. ప్రధాన కారణం 320 అనే మాస్టర్స్ 320 అనే డ్రిప్ మందు. దాంట్లో వచ్చే విటమిన్స్ తగ్గిన మందు. దాని ద్వారా మనకి బాగా చెట్టు పగులుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది. నాకు 65 కటింగ్స్ వరకు ఒకటే రేట్ ఉంది, మంచి అవుట్ అని వచ్చింది. అన్ని ద్వారా నాకు ఉపయోగం ఉంది. ఇదే కాకుండా నేను పెట్టిన ఇంకో తోట 1.5 ఎకరాల్లో కూడా ప్రత్యక్షంగా నా తోటకు వచ్చే కూలీలు వాళ్ళు ఉపయోగపడంతో పాటు ట్రాన్స్పోర్ట్ నా క్లాస్మేట్ అయిన యశ్వంత్ అనే యువకుడు నా పక్కూర్లో పెట్టాడు. అతనికి ట్రాన్స్పోర్ట్ ద్వారా నేను 40,000 అమౌంట్ ఇచ్చాను. ఇకపై పురుగు మందులు, తెగుళ్లు, కలుపు నివారణ మందుల పిచికారీతో భూమి నిర్జీవంగా మార్చే రసాయనాలు వీడి వెలాగ్రో బయోస్ వాడకంతో భూములను సారవంతం చేసుకోవాలని రాయలసీమ ఉద్యాన రైతులు సూచిస్తున్నారు. మిత్ర పురుగులు, సూక్ష్మ జీవుల సంఖ్య పెంపొందించుకోవాలని హితవు పలుకుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథం కార్యక్రమంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.